గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు కొండారెడ్డి. మేము కందులాపురం గ్రామం, కంబం మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్ చేస్తున్నాను సార్. మాకు ఇద్దరు పాపలు. పెద్ద పాపకి 5 years, జోష్నిక పేరు. పెద్ద పాపకి ఇంగ్లీష్ నేర్పించాలని మంచి కోచింగ్ కోసం నెట్లో ఇక్కడ మా విలేజ్, టౌన్ సరౌండింగ్స్, లోకల్లో చూస్తుంటే మా చెల్లెలు వాళ్ళ పిల్లలు జేఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్లో జాయిన్ అయ్యారని తెలిసింది. సో క్లాస్ ఎలా ఉంటుంది ఏంటని వాళ్ళని అడిగితే బాగుందని చెప్పారు. సో మేము కూడా అలాగే సార్ని కాంటాక్ట్ అయ్యాం మా పాపకి ఇంగ్లీష్ చెప్పించడానికి. ఫస్ట్ సారు 1 day ఫ్రీ ట్రయల్ లాగా ఒక 20 minutes మా పాపకి క్లాస్ చెప్పారు. 20 minutes క్లాసు మాకు బాగా నచ్చింది సార్ది. సో మేము ఫీజు పే చేసి క్లాస్ జాయిన్ అయ్యాము. మా పెద్ద పాపకి 5 years, తను ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అయిపోయింది, సెకండ్ క్లాస్కి వెళ్తుంది. ఇప్పటికి 10 days అయింది మేము క్లాస్లో జాయిన్ అయ్యి. 10 days ముందుకి ఇప్పటికి మా పాపలో చాలా చేంజ్ వచ్చింది. ఇంగ్లీష్ స్పీకింగ్లో, అండర్స్టాండింగ్లో, అండ్ సార్ వే ఆఫ్ టీచింగ్ చాలా బాగుంది. అండ్ పెద్ద లెంతీ సెంటెన్సెస్ కూడా మా పాప ఈజీగా చెప్పగలుగుతుంది. అండ్ సార్ క్లాస్ కూడా చాలా బాగుంది. రిటర్న్ ఏం లేకుండా అంతా ఓరల్గానే స్పోకెన్ ఇంగ్లీష్. మాకు అది చాలా మంచిగా అనిపించింది. పాపతో పాటు వాళ్ళ పేరెంట్స్ అయినా మాకు కూడా మంచిగా ఇంగ్లీష్ చెప్తున్నారు. మాకు తెలియని డౌట్స్ కూడా ప్రతిరోజు ఒక 10 to 15 minutes మాకు టైం కేటాయించి మాకు కూడా టీచ్ చేయడం జరుగుతుంది. మేము కూడా మాకు తెలియని తెలుగు వాక్యాలని ప్రతిరోజు నోట్ చేసుకొని సార్ని అడుగుతున్నాము. ఇంట్లో ఏవైతే యూజ్ చేస్తామో వాటన్నిటిని సార్ మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ సార్ వే ఆఫ్ టీచింగ్ కూడా చాలా బాగా నచ్చింది. పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఇంగ్లీష్ నేర్చుకొని వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఓన్లీ బై హార్ట్ చేసో ఏదో క్లాస్ వింటేనే రాదు. ఇంట్లో కూడా మీరు తెలుగు ఎలా మాట్లాడతారో పిల్లలతో ఇంగ్లీష్లోనే మాట్లాడినప్పుడే ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా వస్తుంది పిల్లలకి. సో పేరెంట్స్ కోఆపరేషన్ కూడా ఉండాలని సార్ చెప్పారు. మేము అదే పాటిస్తున్నాము. ఈ 10 daysలో మాకు మా పాపలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. పాపకు తెలియకుండానే పాపే ఆటోమేటిక్గా కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది మాతో. మేమేం చెప్పలేదు ఇంగ్లీష్లో మాట్లాడు, తెలుగులో మాట్లాడొద్దు అట్లేం చెప్పలేదు. ఆ ఫ్లోలో తనే ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది. మేము కూడా మొత్తం ఇంగ్లీష్లోనే కాకపోయినా అప్పుడప్పుడు తనతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాము. మేము మాట్లాడే ప్రతి సెంటెన్సు, ప్రతి ఎక్స్ప్రెషను తనకి తెలుగులో అర్థమవుతుంది. కానీ రిటర్న్ ఇంగ్లీష్లో అంటే అప్పుడే 100% చెప్పలేదు, పూర్తిగా అర్థం చేసుకుంటుంది. మేము చెప్పిన పనులన్నీ చేస్తుంది. కొన్ని తనకు తెలిసినవి నేర్చుకుంటుంది. ఇంగ్లీష్ వొకాబులరీ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. సెంటెన్సెస్ కూడా బాగా నేర్చుకుంటుంది. స్పీకింగ్, లిజనింగ్ స్కిల్స్ కూడా పెరిగాయి. సార్ చెప్పేది 1 hour కంటిన్యూస్గా కూర్చొని మైండ్లో పెట్టుకొని అవి మళ్ళీ రిటర్న్ ప్రాక్టీస్ చేయడం. దీంతోపాటు ప్రతిరోజు ఒక 20 to 30 minutes పాప చేత ప్రాక్టీస్ చేయించమన్నారు, స్పీకింగ్ ప్రాక్టీస్, టెలిగ్రామ్ యాప్లో. సో మేము అది కూడా ప్రాక్టీస్ చేయిస్తున్నాము. సార్ వే ఆఫ్ టీచింగ్ అండ్ మెథడ్స్ అన్నీ మాకు చాలా బాగా నచ్చాయి. సో ఇలాగే మేము కంటిన్యూ అయితే మా పాపకి ఇంకా బ్రైట్ ఫ్యూచర్, ఇంగ్లీష్లో చాలా మంచి పొజిషన్కి వెళ్తుందని మేము నమ్ముతున్నాం గట్టిగా. సో మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ క్లాస్ మిస్ కాకుండా సార్ ఎంత డెడికేటెడ్గా చెప్తున్నారో పేరెంట్స్ అండ్ స్టూడెంట్ మా పాప వైపు మా సైడ్ నుంచి కూడా మేము అంతే డెడికేషన్తో 100% నేర్చుకోవడానికి ట్రై చేస్తాము. ఇప్పుడు మేము బ్యాంక్ జాబ్ చేస్తున్నాం. మాకు 100% ఇంగ్లీషు యాక్యురసీతో చెప్పలేము కొన్ని సెంటెన్సెస్. సో సార్ క్లాసు ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మన పిల్లలకు కూడా మంచిగా ఇంగ్లీష్ నేర్పించాలి, మనము నేర్చుకోవాలని ఎవరికైతే విల్లింగ్గా ఉంటారో
నేను చాలా ఆన్లైన్లో చూశాను, ఇక్కడ లోకల్లో చూశాను. వీటన్నిటిలోకి జేఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీషే బెస్ట్ అనిపించింది. సో ఎవరైనా విల్లింగ్గా ఉంటే సార్ని కాంటాక్ట్ అయ్యి సార్ ఫ్రీ టైంలో మీరు కూడా క్లాస్ తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మై చైల్డ్ అండ్ ఫర్ us ఆల్సో ఫర్ జాయినింగ్ as in your class. Thank you so much. We never forget our helping in our child's future. Thank you so much, sir. Thank you so much, sir.